మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిలుపుదల చేయడం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిత్యం పంట వేసి పంట కోసే సమయానికి ఎండిపోతుందేమో టెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతానికి అన్ని సస్యశ్యామలు చేయాలని ఉద్దేశం చేసినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు దాన్ని నిలుపుదల చేయడం, అది రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో చెప్పడం మనందరం చూసాం. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడుతుంది. ఈ ప్రాంత రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఇది సాకారమయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షత. అలాగే పాస్బుక్ల విషయాలను తీసుకొచ్చి పదే అబద్ధాలను వల్లివేస్తున్నారు. ఏ సమస్యలు చూసుకున్నా కూడా భూమితో ముడిపడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అత్యధిక కేసులు నమోదవుతున్నాయని, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాలి. అలాగే గ్రామ స్థాయిలో కానీ అలాగే పట్టణ స్థాయిలో కానీ ఎక్కడ కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆల్మోస్ట్ అన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే క్యూఆర్ కోడ్తో పాటు పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థని అమలు పరిచారు. అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో లేకుండా ఉన్నప్పుడు ఎన్నికల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి ఈరోజు దాన్నే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ఘనతగా మేము ఓన్లీ బుక్ మార్చి వాళ్ళు చేసినటువంటి ఘనతగా చెప్పుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ప్రజలంతా విఘ్నులు, ప్రతి ఒక్కరూ ఎన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి వర్గం ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్నటువంటి వీరు ప్రజల సమస్యల్ని డబుల్ చేసి వాళ్ళ సమస్యల మీద కరప్షన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా